చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానము అలాగే కావాల్సిన పదార్థాలు. చికెన్ కర్రీకి ముందుగా చికెన్ 1 kg వరకు తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని వాటర్ అంతా పిండుకొని ఒక గిన్నెలో ఉంచుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఒక 1/4 kg వరకు తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకొని ఉంచుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను ఈ ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలిపి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగించుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఉల్లిపాయలు అలాగే చికెన్ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చికెన్ తొందరగా మగ్గడానికి సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ని కూడా ఎగిరిపోయేంత వరకు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చికెన్లో మొత్తం వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోనికి మనం తినే రుచిని బట్టి కారాన్ని అలాగే ఉప్పుని అలాగే పసుపుని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కారం సరిపడిందో లేదో చెక్ చేసుకొని ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా 10 minutes చికెన్ని బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఉండగానే ఈ విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా ఉండగానే దీంట్లోనికి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 tablespoons వరకు చికెన్ గరం మసాలాని హోమ్మేడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.